హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది. ఎపిసోడ్ 71. ఈ వారం రోజులు ఏమైపోయారు ఈవిడ? ఉన్నట్లుండి స్టోరీస్ పెట్టడం ఆపేశారు. ఇలా క్యూరియాసిటీ క్రియేట్ చేసి కంటెంట్ మధ్యలో ఆపేస్తే ఎలాగా? ఇలా నా గురించి రకరకాలుగా అనుకుంటూ తిట్టుకుంటున్నారా? ఏం చేయనండి, సడన్గా తిరుపతి ప్రయాణం పడింది, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి తిరిగి వచ్చేసరికి వారం రోజులు దాటిపోయింది. నేను కూడా అనుకుంటూనే ఉన్నాను, ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇద్దాము, పాపం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని. ఇప్పటికీ కుదిరింది, నన్ను తిట్టుకోకండి. ఇకపై రోజు ఒక ఎపిసోడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ కొండపైన ఏదో జరుగుతోందని గమనించి స్టాఫ్ మెంబర్స్తో సహా కొండపైకి నిమిషాలలో చేరుకున్నాడు. తను ఊహించింది నిజమైంది. నలువైపులా కాపలా కాస్తూ బలంగా దృఢంగా ఉన్న 4 వ్యక్తులు ఉన్నారు. ఒక్కసారిగా అంతమంది పోలీసులు చుట్టుముట్టడంతో వెపన్స్తో దాడి చేశారు. కొంతమంది పోలీసులకి కూడా గాయాలయ్యాయి. తిరిగి వాళ్ళు కూడా షూట్ చేశారు. కొంతమందికి గాయాలయ్యాయి. మరి కొంతమంది ప్రాణభయంతో పారిపోయారు. ఆ సౌండ్స్ విని కాళీ సర్దార్కి అర్థమైంది, పోలీసులు వాళ్ళు ఉన్న ఆచూకీ తెలుసుకున్నారని. రూప వైపు అనుమానంగా చూస్తూ, ఎలా ఇచ్చావు ఇన్ఫర్మేషన్? కోపంగా అడిగాడు. రూప భయంగా చూస్తోంది. ఏంటి? వాడు వస్తే నేను తాళి కట్టను, వదిలేస్తాను అనుకుంటున్నావా? అది జరగనే జరగదు. నువ్వు నాకే సొంతం. నువ్వు నా భార్యవి అవ్వాల్సిందే. నేను ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోను అని ఆవేశంగా మాట్లాడుతూ రూప మెడలో తాళి కట్టడానికి ప్రయత్నించాడు. రూప భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే బలంగా అదిమి పట్టుకుని మరీ మెడలో తాళి కట్టాడు. రూప జీవస్తవంలాగా అక్కడే పడిపోయింది. ఏదో సాధించినట్లు గట్టిగా నవ్వుతున్నాడు కాళీ. ఆల్మోస్ట్ బయట రౌడీలందరినీ కస్టడీలోకి తీసుకున్నారు పోలీస్ ఆఫీసర్స్. గాయాలైన వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తున్నారు. లోపలికి వచ్చి చూస్తే అప్పటికే రూప మెడలో పసుపుతాడు. అర్జున్ షాక్ అయిపోయి పిచ్చివాడిలాగా చూస్తున్నాడు. ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? అది నా భార్య. ముట్టుకుంటాను, ముద్దు కూడా పెట్టుకుంటాను అంటూ రూప భుజాల చుట్టూ చేతులు వేసి పైకి లేపి గట్టిగా బుగ్గ మీద అర్జున్ చూస్తూ ఉండగానే ముద్దు పెట్టాడు. వాడి దరిద్రమైన వికృత రూపాన్ని చూస్తుంటే అర్జున్కి విపరీతమైన కోపం వస్తోంది. రూప కళ్ళల్లో నుంచి కన్నీళ్లు బిక్కు బిక్కుమన్నట్లు ఉంది. వాడి కౌగిలిలో మాట రావట్లేదు. వాడిని అక్కడికక్కడే షూట్ చేసి పడేయాలనిపిస్తోంది అర్జున్కి. కానీ వాడి చేతుల్లో రూప ఉండడం చూసి కొంచెం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, చూడు, మర్యాదగా లొంగిపో, లేకపోతే షూట్ చేస్తాను చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్. షూట్ చేస్తావా? చెయ్యి. నీ వల్ల అవుతుందా? నన్ను షూట్ చేస్తే నాతో పాటు దీన్ని కూడా చంపేస్తాను. బ్రతికితే నాతో బ్రతుకుతుంది, చస్తే నాతోనే చస్తుంది అని వల్గర్గా నవ్వుతూ తన దగ్గర ఉన్న గన్ తీసి రూప పాయింట్ బ్లాక్లో పెట్టాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా దీన్ని చంపేస్తాను. తర్వాత నేను కూడా చస్తాననుకో. డార్లింగ్, మనం స్వర్గంలో అయినా రొమాన్స్ చేసుకోవచ్చు, ఓకేనా? నువ్వేమీ కంగారు పడకు అంటూ జీవశ్చవంలాగా నిలబడి ఉన్న రూప నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని హత్తుకుంటున్నాడు. వాడు బ్రతికి ఉండగా రూపని వదిలిపెట్టడు అని క్లియర్గా అర్థమైపోయింది అర్జున్కి. అతనిలోని సైకో మెంటాలిటీ బాగా అబ్జర్వ్ చేసి గన్ ట్రిగర్ నొక్కి రూప షోల్డర్పై షూట్ చేశాడు. అంతే, రూప అంత దూరం వెళ్ళిపడింది. అది ఊహించని కాళీ సర్దార్ పిచ్చి పట్టినట్లు అరుస్తున్నాడు. ఒరేయ్, నిన్ను చంపేస్తాన్రా నిన్ను! అది నా భార్యరా, నా భార్య, నా పెళ్ళం, నా సర్వస్వం. దాన్ని షూట్ చేస్తావా అని పిచ్చివాడిలాగా అరుస్తూ ఆవేశంగా మీదికి వస్తున్నాడు. అప్పుడు అర్జున్ వాడి కాలికి గురిపెట్టి షూట్ చేశాడు. అక్కడికక్కడే పడిపోయాడు వాడు. అయినా కూడా విపరీతమైన కోపంతో ఆవేశంతో ఊగిపోతూ తన దగ్గర ఉన్న గన్ తీసి అర్జున్ని షూట్ చేయబోయాడు. కానీ అర్జున్ ఆ అవకాశం వాడికి ఇవ్వలేదు. మరొక బుల్లెట్ అతని గుండెల్ని చీల్చుకుంటూ నెక్స్ట్ మినిట్లోనే వెళ్ళిపోయింది. రక్తం ఏరులై పారింది. చనిపోయే లాస్ట్ మినిట్లో కూడా రూప వైపు చూస్తూ అది నాకు కావాలి అని అదొక రకంగా నవ్వుతూ తుది శ్వాస విడిచాడు. రూపకి అప్పటికే చాలా బ్లడ్ పోయింది. విపరీతమైన నొప్పి తట్టుకోలేక చిత్రవద అనుభవిస్తోంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. రూపా అని అంటూ 2 చేతుల మీద తననెత్తుకుని గబగబా బయటికి తీసుకువస్తూ, సారీ రూపా, నాకు నిన్ను ఎలా సేవ్ చేయాలో అర్థం కాలేదు. ఇంతకు మించి మరొక మార్గం లేదు.
అర్జున్ చిన్న పిల్లాడిలాగా ఏడుస్తూ తననెత్తుకుని బయటికి పరిగెడుతున్నాడు. రూపకి మాటలు రావట్లేదు. అప్పటికే చాలా బ్లడ్ పోతోంది. విపరీతమైన నొప్పి. ఒళ్ళంతా షివరింగ్ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అర్జున్ చేతుల్లో తాను ఉన్నందుకు చిన్న నవ్వు. అలా చూస్తూ ఐ లవ్ యూ సార్ అని చిన్నగా అంటూ స్పృహ కోల్పోయింది. అర్జున్కి చాలా భయం వేస్తోంది. అలా స్పృహ లేకుండా ఉన్న రూపని చూస్తుంటే రూపా రూపా అని అరుస్తూ చెంపలపై కొడుతూ వీలైనంత స్పృహలో ఉంచడానికి ప్రయత్నిస్తూ హుటాహుటిన తనను హాస్పిటల్కి తరలించారు. అప్పుడు గుర్తుకు వచ్చింది అర్జున్కి తనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అని. ఏడుపొచ్చేస్తోంది. పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. ఇప్పుడెలా? రూపుని ఎలా సేవ్ చేసుకోవాలి? అర్జున్ ఆలోచిస్తూ ఉండగానే మిగిలిన ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సార్, ఆపరేషన్ కంప్లీట్ అయింది కదా, డీజీపీ రామచంద్రన్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నేను సార్తో మాట్లాడతాను. ఖాళీ బాడీని మాస్చరీకి తరలించండి. గుడి మొత్తం క్లీన్ చేయించండి. తెల్లవారేసరికి ఇక్కడ ఒక్క మరక కూడా ఉండకూడదు. ఈ విషయం గురించి నలుగురికి స్ప్రెడ్ కాకుండా అలర్ట్ అవ్వండి. ఆర్డర్ వేసి డీజీపీ రామచంద్రన్తో మాట్లాడుతూ సార్, ఆపరేషన్ కంప్లీట్ అయింది. హో, వెరీ గుడ్ అర్జున్. ఆ క్రిమినల్స్ని వెంటనే కస్టడీలోకి తీసుకో. నేను ఒక హాఫ్ అన్ అవర్లో స్టేషన్కి వస్తాను. సారీ సార్, అతను చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నేను నీకేమని చెప్పాను? వాడు ప్రాణాలతో ఉండాలని చెప్పాను కదా. సార్, నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ప్రాణాలతో పట్టుకుందామని అనుకున్నాను. కానీ వాడు సైకో సార్. నేను కనుక అలా చేయకపోతే వాడు ఒక అమ్మాయిని చంపి తాను కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికైనా తెగించిన మనిషి. నాకు తప్పలేదు సార్. అర్జున్, నీకు అర్థం కావట్లేదు. ఇది చాలా చాలా కాంప్లికేట్ అవుతుంది. నీ ముందుకు ఎంత ట్రిగర్ అయ్యే కండిషన్ వచ్చినా సరే నా పర్మిషన్ లేకుండా నువ్వు అలా చెయ్యడం తప్పు. అసలు నీకు నేను షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇవ్వలేదు కదా. ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు? ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా వాడిని వెంటనే హాస్పిటల్ అండర్ పోలీస్ కంట్రోల్లోకి తీసుకురండి. మీడియాకి ఈ న్యూస్ స్ప్రెడ్ అయితే రచ్చ రచ్చ అవుతుంది. ఇప్పటికే నాకు పైనుంచి విపరీతమైన ప్రెషర్ స్టార్ట్ అయింది. నువ్వు వాడి గురించి ఆపరేషన్ స్టార్ట్ చేయగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటే గోల చేస్తున్నారు ఆపరేషన్ ఆఫ్ చేయమని. నేను ఒక్కరి కాల్ కూడా అటెండ్ చేయలేదు అర్జున్. రేపటి నుంచి వాడు కనపడకపోతే మనమే ఏదో చేశామని వీళ్ళందరూ విపరీతమైన ప్రెషర్ తీసుకువస్తారు మన మీద. సార్, నాకేమీ అర్థం కావట్లేదు. వాడు ఒక క్రిమినల్. ఎంతమందిని చంపాడు. తన కస్టడీలో ఉన్న ప్రతి ఆడపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేశాడు. నా కళ్ళ ముందే ఒక అమ్మాయిని చంపబోయాడు. ఎంతోమంది యూత్కి డ్రగ్స్ ఇచ్చి వాటికి ఎడిక్ట్ అయ్యేలాగా చేశాడు. అలాంటి వాడి కోసం ఏంటి సార్ ఇదంతా? చూడు అర్జున్, ఈ రోజుల్లో అలాంటి వాడికే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాంటి రౌడీలు, గుండాలే రాజకీయ నాయకులుగా మారుతున్నారు భవిష్యత్తులో. బాగా చదువుకుని లోకజ్ఞానం ఉన్నవాళ్ళని ఎవరు ఆదరిస్తారు? సార్, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీరేం చెప్తే అది చేస్తాను. అర్జున్, ఒక పని చేయి. ఈ ఆపరేషన్ గురించి మూడో కంటికి తెలియనివ్వద్దు. మనం ఆపరేషన్ స్టార్ట్ చేశామని తెలిసి వాడు పరారయ్యాడని పుకారు సృష్టిద్దాము. అతని చేతి కింద ఉన్నవాళ్ళు దొరికారు కానీ అతను దొరకలేదని చెబుదాము. నీది, నాది, మన స్టాఫ్ మెంబర్స్ది, అందరిది ఒకటే మాట ఉండాలి. వాడి శవం కూడా ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడాలి. సార్, మనం తప్పు చేస్తున్నామా? ఎందుకు సార్ ఇదంతా? ఇలా ఎందుకు దాచాలి? అర్జున్, నీకు అర్థం కావట్లేదా? ఆర్గ్యుమెంట్ చేయకు. నువ్వు నేను కరెక్ట్గా ఉంటే సరిపోదు కదా. మన పై అధికారులు నీతికి నిజాయితీకి నిలబడేవాళ్ళు కాదు. మనం మంచే చేసినా అది వాళ్ళకి చెడుగా కనిపిస్తుంది. పైగా వాళ్ళందరూ వీడిచ్చే ముడుపులు అందుకుంటున్నారు. అందుకనే వీడికి మద్దతుగా వత్తాసు పలుకుతున్నారు. వదిలేయమని ఫోర్స్ చేస్తున్నారు. నేను నీ పై ఆఫీసర్గా నీకు ఆర్డర్స్ వేస్తున్నాను. మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. సీరియస్గా చాలా కోపంగా చెప్పాడు డీజీపీ రామచంద్రన్. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి తన టీం మెంబర్స్కి కాల్ చేసి చేయవలసినవన్నీ క్లియర్గా చెప్పి ఎటువంటి ప్రూఫ్ దొరకకుండా జాగ్రత్త పడమని, వెలుగు రాకుండానే ఖాళీ శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలించమని, వాడి కస్టడీలో దొరికిన అమ్మాయిలందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించమని, హుటాహుటిన వైద్యం జరిపించమని ఆర్డర్స్ వేశాడు. రూపని సరాసరి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాడు. ఎమర్జెన్సీ కేసు కావడంతో అర్జున్ ఫ్రెండ్ హర్షిత కూడా అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి రూప కండిషన్ బాగా అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ పెట్టి, అప్పటికే విపరీతమైన బ్లడ్ క్లాటింగ్ కావడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని
అర్జున్ని రెస్ట్రిక్షన్స్ అన్నీ పూర్తి చేయమని చెప్పి తనకి చాలా బ్లడ్ పోతోందని వెంటనే బ్లడ్ గ్రూప్ అరేంజ్ చేయమని, లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు తనతో డిస్కషన్ చేసింది మొత్తం అర్జున్తో చాలా క్లియర్గా చెప్పి తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది హర్షిత. అర్జున్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు. రూప బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కావడంతో ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావట్లేదు. అప్పుడే అర్జున్కి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. సిటీ అవుట్కట్స్ దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్స్కి కాల్ చేసి కృష్ణమూర్తి హెల్త్ ఎలా ఉందా అని అడిగాడు అర్జున్. సార్, హీఈస్ గాన్ సార్. అతని ఆర్గాన్స్ కూడా ఇప్పుడే సేవ్ చేశాము అంటూ జరిగిన విషయం మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్స్. 1 మినిట్ డాక్టర్, వాళ్ళు వాళ్ళ కోసమే ముందుగా బ్లడ్ సేవ్ చేసి ఉంచుకుంటారు కదా? అవును సార్, వాళ్ళది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి వాళ్ళ బ్లడ్ వాళ్ళే సేవ్ చేసి ఉంచుకుంటారు. డాక్టర్ మాటలు వినగానే ఏదో ఊపిరి తిరిగి వచ్చినట్లు అనిపించింది అర్జున్కి. ఓకే, అయితే వాళ్ళ చిన్నబ్బాయి పర్మిషన్ తీసుకోండి. నాకు అర్జెంటుగా ఆ రేర్ బ్లడ్ గ్రూప్ కావాలి. ఓకే సార్, మేము ఇప్పుడే అతనికి ఇన్ఫామ్ చేస్తాము. అతను మెడికల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తున్నారు. ప్లీజ్ డాక్టర్, కొంచెం త్వరగా అతని పర్మిషన్ తీసుకోండి చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. ఆ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. తనని తాను ఒక్క నిమిషం చూసుకున్నాడు. తన ఒంటి నిండా రూప రక్తం. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తనకి తెలియకుండానే అదొక రకమైన భయం వచ్చేస్తోంది. చెప్పలేనంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. హాస్పిటల్ బయటికి వచ్చి సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ రూపకి ఏమవుతుందా అన్న ఆలోచన కూడా భరించలేకుండా ఉన్నాడు. అప్పుడే అర్జున్కి వాళ్ళ నాన్న శివరాం నుంచి కాల్. అర్జున్ అంత టెన్షన్లో కూడా శివరాం కాల్ లిఫ్ట్ చేశాడు. ఒరేయ్, లాస్యా ఎప్పుడు ఇంటికి వస్తుందిరా? నాన్న, తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. పదే పదే మీరు లాస్యా అని నన్ను విసిగించొద్దు. అర్జున్ గొంతులో బాధ, కోపం రెండూ వినిపిస్తున్నాయి శివరాంకి. ఏంట్రా, ఏమైంది? అంతా బానే ఉంది కదా? నాన్న, బాలేదు, ఏం బాలేదు. రూప చావు బ్రతుకుల్లో కొట్టుకుంటోంది. తనకి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది నాకు. నా చేతులతోనే నేనే తనని షూట్ చేశాను. భయమేస్తోంది నాన్న. తనకి చాలా బ్లడ్ పోయింది. అర్జున్ మాట్లాడుతూనే ఇంక కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తున్నాడు. అర్జున్ ఏంట్రా కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? రూపకి ఏమీ కాదు, భయపడకురా. ఏమో నాన్న, తనకస్సలు స్పృహ లేదు. చాలా రక్తం. తన చీర మొత్తం రక్తంతో తడిసిపోయింది. నా ఒళ్ళంతా రక్తం. నా చేతులతో, ఈ చేతులతోనే తనని షూట్ చేశాను. తనకేదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. అర్జున్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెందుకు షూట్ చేశావు? తప్పలేదు నాన్న, షూట్ చేయక తప్పలేదు. లేకపోతే ఆ సైకో చేతుల్లో రూపు చనిపోయేది. వాడి మైండ్ డైవర్షన్ చేయడానికి రూపుని షూట్ చేసి వాడిని చంపాల్సి వచ్చింది అంటూ జరిగిందంతా చెప్పి చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు అర్జున్. ఎంతో ధైర్యంగా, హుందాగా మాట్లాడే అర్జున్ చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే శివరాం మనసు నీరు కారిపోతోంది. ఎంత క్రిటికల్ కండిషన్ తన ముందుకు వచ్చినా అస్సలు భయపడని అర్జున్ గొంతులో వణుకు, దడ వినిపిస్తోంది శివరాంకి. కొడుకుకి ఆసరాగా ధైర్యం చెప్పడానికి తన అవసరం ఉందనిపించి వెంటనే వాళ్ళ ఊరు నుంచి బయలుదేరాడు. కృష్ణమూర్తికి బ్రెయిన్ డెడ్ అయ్యిందని, అతను బ్రతికి ఉన్న 7తో సమానమని, అతని హార్ట్ పంప్ చేయడం ఏ క్షణానైనా ఆగిపోవచ్చని, అతని ఉన్న పరిస్థితి గురించి క్లియర్గా వర్ధన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. వర్ధన్ ఆల్రెడీ ఒక MBBS స్టూడెంట్ కాబట్టి వాళ్ళ నాన్న పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఒప్పుకోవడం అంతా ఒక భ్రమలాగా అవే మాటలు, అవే సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి వర్ధన్కి. అర్జున్ రిక్వెస్ట్ చేశారని డాక్టర్స్ తెలపగానే బ్లడ్ డొనేట్ చేయడానికి వర్ధన్ ఒప్పుకున్నాడు. సమయానికి బ్లడ్ అందడంతో రూప ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కానీ తనకి స్పృహ లేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ హర్షిత, మిగతా డాక్టర్స్ చెప్పిన మాటలు చాలా హాయిగా అనిపించాయి అర్జున్కి. అప్పటి వరకు రూపకి ఏమవుతుందో అని తెగ కంగారు పడిపోయి కాళ్ళు చేతులు ఆడక టెన్షన్తో పిచ్చెక్కినట్లు ఉన్న అతనికి ఆ డాక్టర్స్ మాటలు వింటుంటే హమ్మయ్య అనిపించింది. కళ్ళు మూసుకుని కాసేపు అలా కూర్చుండిపోయాడు. అర్జున్ అంటూ భుజం మీద చెయ్యి వేసింది హర్షిత. అర్జున్ కళ్ళ నిండా కన్నీళ్ళు. రేయ్, ఏంట్రా, నువ్వేనా? ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ఇంకెందుకురా కన్నీళ్ళు? చాలా చాలా భయమేసింది హర్షి. ఏమవుతుందో అని.
ఈ చేతులతో షూట్ చేశాను, కానీ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అయినా అలా ఎలా షూట్ చేసావురా? తను కోలుకోవడానికి మ్యాక్సిమం 5 months పైనే పడుతుంది. ఒక చేత్తో ఏ పని చేసుకోలేదు. నీ హెల్ప్ తనకి చాలా అవసరం. అదంతా నేను చూసుకుంటాను హర్షి. ఫస్ట్ తను బాగుంది, అది చాలు నాకు. సరే, ఈవినింగ్ స్పృహ వస్తుంది తనకి. ఈలోపు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నావా లేదా? లేదే, ఏమీ తినలేదు. సరే పద మరి, మా ఇంటికి వెళ్దాం. వద్దు హర్షి, మా నాన్న ఊరు నుంచి వస్తున్నారు. తర్వాత ఎప్పుడైనా వస్తాను. థ్యాంక్స్. సరేరా, మళ్ళీ నాకు మేజర్ ఆపరేషన్స్ ఉన్నాయి. కొంచెం నేను రిలాక్స్ అవుతాను. అయితే బాయ్ అంటూ హర్షిత వెళ్ళిపోయింది. అర్జున్ ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి ఐసీయూలో ఉన్న రూపవైపు కన్నీళ్లతో చూశాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. చుట్టూ రకరకాల మిషన్స్ కుయ్ కుయ్ అని సౌండ్ చేస్తున్నాయి. ఒక్క నిమిషం అలాగే చూసి వర్ధన్కి కాల్ చేశాడు. వర్ధన్ అప్పటికే వాళ్ళ నాన్న పార్థివ శరీరాన్ని ఇంటికి తరలించాడు. తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళమ్మని తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని చూస్తూ కనీసం ఆవిడికి కన్నీళ్లు కూడా రావట్లేదు. అలా జీవశ్చవంలాగా ఉంది. తల్లి పరిస్థితిని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వర్ధన్కి అర్థం కావట్లేదు. భర్త ప్రేమని పొందితేనే కదా బాధ కలిగేది అనుకుంటూ భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. అర్జున్ ఫోన్ పదే పదే రావడం చూసి లిఫ్ట్ చేశాడు. వర్ధన్, ఈ టైంలో నీతో ఇలా మాట్లాడడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మీ నాన్న బ్లడ్ డొనేట్ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈరోజు రూప ప్రాణాలతో ఉంది. చాలా చాలా థ్యాంక్స్ వర్ధన్. సార్, ఒక రకంగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నాకు తండ్రి అయినా ఏనాడు తండ్రిలాగా బాధ్యతగా ఉండలేదు. అందరి ముందు ప్రేమని నటించినా ఆయన ప్రేమ నిజం కాదు అని నాకు తెలుసు. మా అమ్మని ఎంత హింస పెట్టారో తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నా భవిష్యత్ ఏమిటో తెలియక మెంటల్ టార్చర్ అనుభవించాను. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే చాలా చాలా బాధపడ్డాను. ఒక డ్రగ్ ఎడిటర్ని అని సొసైటీలో తెలిస్తే డాక్టర్ అవ్వడం ఏమో కానీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి నాది. ఆ తర్వాత అమ్మ ఏమైపోతుందో అని తలుచుకుంటే చాలా భయమేసింది. ఆ టైంలో మీరు నన్ను మీ కస్టడీలోకి తీసుకుని ధైర్యం చెప్పి వాడి గురించి తెలుసుకున్నారు. రాక్షస సంహారం జరిగి ప్రశాంతత ఏర్పడినట్లు ఉంది సార్ నాకు. నాకే కాదు, చాలామందికి మీరు జీవితాన్ని ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే సార్. మేక పులి ముసుగు వేసుకుని బ్రతుకుతున్నట్లు నాది కాని ఐడెంటిటీతో సమాజంలో తిరుగుతున్న నాకు నిజమైన ఐడెంటిటీ వచ్చేలాగా చేశారు. మా అమ్మని మా ఇంటికి తీసుకువచ్చుకునేలాగా చేశారు. ఇప్పుడు నాకు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడానికి, నా హద్దులు తెలియజేయడానికి ఎవరు లేరు. ఎన్నో రోజుల తర్వాత స్వేచ్ఛగా జీవించే అవకాశం నాకు ఇచ్చారు. మీ రుణం జన్మలో తీర్చుకోలేను సార్. వర్ధన్ గొంతులో కృతజ్ఞతాభావం. వర్ధన్, నేను నా డ్యూటీ చేశానంతే. మీ అందరి హెల్ప్ లేకపోతే నేను ఈ సమస్యని సాల్వ్ చేయడం అంత ఈజీ అయ్యేది కాదు. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు వెంటనే కాల్ చేయి. నేను 1 గంటలో నీ దగ్గరికి వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేశాడు వర్ధన్. అర్జున్ బాగా హెడేక్గా ఉండడంతో దగ్గరలో ఉన్న దాబాకి వెళ్ళి టీ ఆర్డర్ చెప్పి కూర్చున్నాడు. అప్పుడే ఆఫీసర్ రాఘవ, ప్రతాప్ ఇద్దరూ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అర్జున్ కనిపించకపోతే కాల్ చేశారు. అర్జున్ దాబా దగ్గర ఉన్నానని చెప్పగానే అక్కడికి చేరుకున్నారు. అర్జున్ వాళ్ళకి కూడా 2 టీ ఇవ్వమని చెప్పి రిలాక్స్గా కూర్చుని టీ తాగుతున్నాడు. సార్, మీరు చెప్పినట్టే అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ ఇచ్చాము. కాసేపట్లో ఈ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది సార్. ప్రెస్ వాళ్ళు వస్తారు చెప్తున్నాడు ప్రతాప్. అయినో ప్రతాప్, జరిగిందంతా తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రశాంతంగా టీ తాగండి. నైట్ నుంచి మెంటల్ టెన్షన్తో పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది అంటూ మాట్లాడొద్దని సైలెంట్గా టీ తాగుతున్నాడు అర్జున్. అర్జున్ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతాప్, రాఘవ ఇంకేమీ మాట్లాడలేదు. టీ తాగుతూ వాళ్ళు కూడా సైలెంట్గా కూర్చున్నారు. టీ తాగి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకుని అటు ఇటు 4-5 సార్లు నడిచిన తర్వాత అర్జున్ రాఘవ వైపు చూస్తూ, వాడి బాడీకి పోస్ట్మార్టం చేశారా అడిగాడు. అయింది సార్, రిపోర్ట్ ఈవినింగ్ వస్తాయి. ఓకే, ఈ విషయం మన ఆఫీసర్స్ మధ్యనే ఉండాలి. ఏ మాత్రం బయటికి స్ప్రెడ్ అయినా మన జాబ్స్ ఉంటాయో ఊడతాయో కూడా తెలియదు. పైగా అలాంటి క్రిమినల్ని చంపినందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ ఒక బిజినెస్ యంగ్ పర్సన్ని దారుణంగా చంపేసిన పోలీస్ శాఖ అంటూ దుమ్మెత్తిపోస్తారు. సో ఈ విషయం ఎంత సీక్రెట్గా ఉంటే అంత మంచిది మనకి. సార్, మీరేం మాట్లాడుతున్నారు?
మనం సీక్రెట్గా ఉంచితే సరిపోతుందా? డీజీపీ సార్కి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నాడు ప్రతాప్ కంగారుగా. హలో, ఇది డీజీపీ సార్ చెప్పిన ఐడియానే. ఆయన ఆర్డర్స్ని నేను ఫాలో అవుతున్నాను. అలాగే మీ పై ఆఫీసర్నైనా నా ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి, కొంచెం సీరియస్గా అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు విని ప్రతాప్, రాఘవ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుకున్నారు. ఊహించినట్లే న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. మిస్ అయిన అమ్మాయిలందరూ వాళ్ళ ఇంటికి చేరడంతో పోలీసులను రకరకాలుగా మెచ్చుకుంటూ క్రిమినల్స్ గురించి తెలియజేయాలని, దీని వెనకాల ఉన్న అసలైన నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు ప్రెస్ వాళ్ళు. చూడండి, ఇంకా అసలైన నేరస్తుడు దొరకలేదు. అతని కోసం వెతుకుతున్నాము. కానీ అతడి కస్టడీలో ఉన్న అమ్మాయిలను మాత్రం కాపాడగలిగాము. దొరకగానే నేనే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లీవ్ ఇట్ అంటూ మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా ప్రెస్ వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ని అనుసరిస్తూ మిగిలిన ఆఫీసర్స్ కూడా. వాళ్ళ పిల్లలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియని పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ప్రాణాలతో ఉన్నారని తెలిసి వాళ్ళని రక్షించిన అర్జున్కి, అర్జున్ టీంకి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. వాళ్ళందరికీ చిరునవ్వుతో ధైర్యం చెబుతూ, ఇది నా డ్యూటీ అండి, నా డ్యూటీ నేను చేశానంతే అంటూ అందరినీ పలకరించి లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్న టీనేజర్స్ పరిస్థితి గురించి ఎంక్వైరీ చేసి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకుని తిరిగి రూప ఉన్న హాస్పిటల్కి వచ్చాడు అర్జున్. అప్పటికే శివరాం ఐసీయూ వార్డ్ ముందు కూర్చుని అర్జున్ కోసం ఎదురుచూస్తున్నాడు. నాన్న, ఎప్పుడొచ్చారు? వచ్చి గంట అవుతుందిరా. నీకు కూడా కాల్ చేశాను, నువ్వు బిజీగా ఉన్నావు. హో, నేను చూడలేదు నాన్న. ఎలా ఉన్నావురా? కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ అడిగాడు. బానే ఉన్నాను నాన్న. రూప పరిస్థితి చాలా క్రిటికల్ అని డాక్టర్స్ చెప్పడం, అప్పుడే మీరు ఫోన్ చేయడంతో బాధ అనిపించి అలా ఎమోషనల్గా మాట్లాడేశాను. మిమ్మల్ని కంగారు పెట్టానేమో కదా, సారీ. నువ్వు బాధపడుతుంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అర్జున్. అక్కడ ఉండలేకపోయాను. నిన్ను చూడాలనిపించింది, వెంటనే బయలుదేరాను. అయినా సారీ ఎందుకురా? మనమంతా ఒక కుటుంబం. ఒకరికి కష్టం వస్తే ఒకరు నిలబడాలి. రూపకి ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు నాన్న, అవుట్ ఆఫ్ డేంజర్. కానీ తను కోలుకోవడానికి మ్యాక్సిమం 5 months పడుతుంది. ముందు ప్రాణాలు దక్కాయి, అంతవరకు సంతోషం. తర్వాత చిన్నగా కోలుకుంటుంది. ఈ విషయం అమ్మ వాళ్ళకు తెలుసా నాన్న? లేదురా, ఇంట్లో అందరూ మానసికంగా కృంగిపోయి ఉన్నారు. లాస్య ఏమైందో తెలియక మీ అత్తయ్య అయితే మనిషి కాలేకపోతోంది. బెంగ పెట్టుకుని రోజురోజుకి కృంగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రూప గురించి ఏం చెప్పను? అట్లీస్ట్ అమ్మకి కూడా చెప్పలేదా నాన్న రూప పరిస్థితి? హా, చెప్పానురా తడబడుతూ అన్నాడు శివరాం. అవునా, అమ్మకి తెలుసా? అయినా రూపని చూడాలని అనిపించలేదా నాన్న అమ్మకి? ఒరేయ్, అది వస్తానంది. కానీ నీకు ఇంట్లో పరిస్థితి తెలుసు కదా. తాతయ్య, నానమ్మ పెద్దవాళ్ళు అయిపోయారు. మీ అమ్మ లేనిదే ఏ పని చేసుకోలేరు. ఇంకా మీ అత్త పరిస్థితి గురించి నీకు చెప్పక్కర్లేదు. మానసిక వ్యాధితో బాధపడుతోంది. దాని కూతురు గురించి తెలిస్తే గాని అది మనిషి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ వదిలేసి ఎలా వస్తుందిరా? ఇదిగో ఈ ఫ్రూట్స్ అదే పంపించింది. నిన్ను అడిగానని చెప్పమంది అన్నాడు శివరాం కొంచెం తడబడుతూ. నాన్న, నీకు అబద్ధం ఆడడం కూడా రావట్లేదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని నాన్న. ఎంతోమందిని రోజు ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాను. ఎవరైనా అబద్ధం ఆడితే నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఇట్స్ ఓకే నాన్న. అమ్మ నా మీద ఇంకా కోపంగానే ఉంది, నాకు అర్థమవుతుంది. ఆ రోజు తనని లెక్క చేయకుండా రూపని తీసుకుని వచ్చేశాను కదా. ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తనకిచ్చానని అనుకుంటోంది. నన్ను క్షమించలేకపోతోంది. సర్లేండి, ఏదో ఒకరోజు రూప గురించి అమ్మ ఖచ్చితంగా తెలుసుకుంటుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అమ్మ గురించి నేనెక్కడ తప్పుగా అనుకుంటానో అని మీరిలా మాట్లాడుతున్నారు కదా. అమ్మకి ఎంత పంతమో అంత ప్రేమ కూడా. ఒకవేళ అమ్మ నన్ను క్షమించి ఉంటే, తను నిజంగా ఇక్కడికి రాలేని పరిస్థితి తన చుట్టూ ఉంటే ఫోన్ చేసైనా మాట్లాడేది. అంతేగాని ఇలా సైలెంట్గా అయితే ఉండేది కాదు. కానీ రూప ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చూడడానికి రాలేదు. ఇది నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో ఎవరికైనా వచ్చి ఉంటే తనని ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా రూప అయితే ఖచ్చితంగా వచ్చేది నాన్న, బాధగా అన్నాడు అర్జున్. సారీరా, నేను దానికి ఎన్నో రకాలుగా చెప్పి చూశాను. శివరాం కళ్ళల్లో కన్నీళ్ళు. నాన్న ప్లీజ్, మీరు ఇలా బాధపడితే నేను చూసి తట్టుకోలేను. చెప్పాను కదా, రూపని ఖచ్చితంగా అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది. నాకు నమ్మకం ఉంది. అర్జున్ శివరాం మాట్లాడుకుంటూ ఉండగానే నర్స్ బయటికి వచ్చి రూపకి స్పృహ వచ్చిందని, ఎవరో ఒకరు లోపలికి వచ్చి చూడవచ్చని చెప్పింది. ఒరేయ్, నువ్వెళ్ళరా అంటూ భుజం తట్టాడు శివరాం.
నాన్న, మీరు ఈలోపు టిఫిన్ చేసిరండి. నేను రూపుతో మాట్లాడి రాగానే మిమ్మల్ని లాస్య దగ్గరికి తీసుకువెళ్తాను చెప్పి నర్స్తో లోపలికి వెళ్ళాడు అర్జున్. ఐసీయూ వార్డ్ కాబట్టి నర్స్ ఇచ్చిన కాస్ట్యూమ్ వేసుకుని లోపలికి వెళ్ళాడు. రూప కళ్ళ నిండా కన్నీళ్లు. పూర్తిగా కళ్ళు తెరవలేకపోతోంది. అంతా మసకమసకగా కనిపిస్తోంది తనకి. అర్జున్ రూపం అస్పష్టంగా కనిపిస్తోంది. మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా గొంతు పెగిలి మాట బయటికి రావట్లేదు. అర్జున్ తనని గమనిస్తూ, మాట్లాడొద్దు రూపా అంటూ పక్కనే కూర్చుని తన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.